లార్డ్. ఈ సమయమందు దేవునికి స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ వాక్యం వింటున్న ప్రతి సహోదరి సహోదరుడికి నా ప్రేమ వందనాలు చెల్లిస్తున్నాను. మనం దేవునికి ఎందుకు ఇవ్వాలి? దేవుని స్తోత్రం. ఇస్తే మనం ఎలాగ ఆశీర్వదింపబడతాం? దేవునికి స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. అబ్రహాము ఏం చేశాడంటే దశమ భాగం ఇచ్చాడు. స్తోత్రం. అతనికి ఎవరూ చెప్పలా, కానీ అతను దశమ భాగం ఇచ్చాడు. దశమ భాగం ఇవ్వటం వల్ల ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా దేవుడు పోషించాడు. కొన్ని లక్షల మంది ప్రజలను దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని పోషించాడు. వాళ్ళ చెప్పులు అరగలేదు, కాళ్ళు వాయలేదు. తర్వాత వారికి దేవదూతలు తినేటువంటి ఆహారము, తర్వాత పగలు దేవుని స్తోత్రం మేఘస్తంభం, రాత్రి వెన్నెల. దేవుడు ఏం చేశాడంటే ఎన్నో అద్భుత కార్యాలు ఏం చేశాడంటే ఆ ప్రజల్ని ఎన్నో గొప్ప కార్యాలు చేసి వాళ్ళని ఏం చేశాడంటే దేవుడు పోషించాడు. దేవుని స్తోత్రం. అయితే అబ్రహాము అలా ఇవ్వబట్టి కొన్ని లక్షల మంది ప్రజల్ని దేవుడు ఏం చేశాడంటే పోషించాడు. అందుకనే మనం దేవునికి ఇవ్వాలి. దేవుని స్తోత్రం. వాక్యం మర్మం ఏం చెప్తుందంటే అబ్రహాము దేవుని స్తోత్రం స్తుతులు వందనాలు మనం దేవునికి ఇచ్చినట్టయితే 4 తరాల వరకు దేవుడు వాళ్ళ పిల్లల తరాన్ని కూడా దేవుడు ఏం చేశాడంటే పోషిస్తాడంట. ఆమేన్. అందుకనే మనం ఇవ్వాలి, తద్వారా మన పిల్లలకు కూడా ఇవ్వటం నేర్పాలి. ఆమేన్. మనం ఇస్తున్నాం కదా చాలులే అనుకోకూడదు. దేవుని స్తోత్రం. మనము చెయ్యాలి, మన పిల్లలకు కూడా మనం ఇవ్వటం నేర్పినట్టయితే దేవుని స్తోత్రం అవి తరతరాలుగా అది కొనసాగుతూ ఉంటుంది. ఆమేన్. దేవుని స్తోత్రం. ఎవరైనా ఒక కుటుంబం దశమ భాగం ఇచ్చినట్టయితే, వారి రాబడి అంతటిలో దశమ భాగం ఇచ్చినట్టయితే, వారే కాకుండా వారి పిల్ల తరాలు 4 తరాల వరకు దేవుడంట వారిని ఆశీర్వదిస్తాడంట. ఆమేన్. ఆశీర్వాదం కావాలంటే ఇవ్వటం మనం నేర్చుకోవాలి. ఏం చేయాలంటే తర్వాత మన పిల్లలకి నేర్పాలి. ఆమేన్. 4 తరాల వరకు దేవుణ్ణంట ఆశీర్వదిస్తాడంటండి. సమృద్ధితో సకల ఆశీర్వాదముతో మనము మన పిల్లలు ఉండాలంటే మనం ఇవ్వటం ఏం చేయాలి? మనం నేర్పాలి, మనం నేర్చుకోవాలి. తర్వాత ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుని స్తోత్రం 3వ అధ్యాయము 8వ వచనములో మానవుడు దేవుని యొద్ద దొంగిలున అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమని వారిని అడుగగా 10వ భాగము ప్రతిష్టార్పణలను ఇయ్యక ఏం చేశారంట? దొంగిలితిమి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించెను ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. దశమ భాగం మనం ఇవ్వకపోతే క్రీస్తును తెలుసుకున్నటువంటి మనము దేవుని స్తోత్రం మనం క్రీస్తుని తెలుసుకున్నటువంటి వారం మనం ఏం చేయాలంటే దశమ భాగం ఇవ్వాలి. లేకపోతేనంట మన కుటుంబంలో శాపం ఏలుబడి చేస్తుందంట. దేవుని స్తోత్రం. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. క్రైస్తవుడు దేవుని తెలుసుకున్న ప్రతి వ్యక్తి దేవుని స్తోత్రం దేవుడిచ్చినటువంటి రాబడిలో ఆ 10వ వంతు ఏం చేయాలంటే ఖచ్చితంగా మీకు వచ్చినటువంటి శాలరీ అయితే శాలరీ, వ్యాపారం అయితే వ్యాపారం, ఏ పని చేస్తే ఆ పనిలో 10వ భాగం ఏం చేయాలంటే మీరు మొదటగా తీసి పక్కన పెట్టేయాలి.
పెట్టేసి మిగతాది మీరు ఖర్చు పెడితే ఆయన అంట ఆకాశ వాకిళ్ళిప్పి దేవుని స్తోత్రం పట్టజాలనంత ఆశీర్వాదం దేవుడిస్తాడంట. అబ్రహాము అలాగ చేశాడు కాబట్టే దేవుని స్తోత్రం వారికి ఏ లోటు లేకుండా ఆ 40 లక్షల మంది ప్రజలను దేవుడు ఏం చేశాడంటే వారికి వాడు వ్యవసాయం చేయలా, దేవుడు వాళ్ళని పోషించాడు. ఆమేన్. దేవుని స్తుతులు. దశమ భాగం ఇవ్వకపోతేనంట మనకి దేవుని సొమ్ము దొంగిలించినట్టు, తద్వారా శాపము మన కుటుంబాల్లో ఏలుబడి చేస్తుందని లేఖనం చెప్తుంది. దేవుని స్తోత్రం. ఇవ్వకపోయినా దేవుడు అడగడండి, సేవకుడు అంతకన్నా అడగడు. కానీ ఇచ్చినట్టయితే, ఆయనకిచ్చి మనం శోధించినట్టయితే, ఆయన మనం దేవునికిచ్చి మనం ప్రార్థన చేసినట్టయితే, అయ్యా నాకు నా శాలరీ ఇంతే కాబట్టి ఈ నెలలో ఉన్నటువంటి అవసరతలన్నీ నాకు తీర్చయ్యా, ఇంకా మిగిల్చమని మీరు నెల ఆ విధంగా మీకు వచ్చిన రాబడిని బట్టి మీరు ప్రార్థన ప్రతి క్రైస్తవుడు చేయవలసిన బాధ్యత మనకుంది. అలాగ మీరు ప్రార్థన చేసినట్టయితే దేవుడు ఏం చేస్తాడంటే ఆయన ఆకాశ వాకిళ్ళు ఇప్పి పట్టజాలనంత ఆశీర్వాదం మన కుటుంబంపై కుమ్మరిస్తాడు. తద్వారా మన బిడ్డలు 4 తరాల వరకు దేవుడంట ఆశీర్వదిస్తాడంట. దేవుని స్తోత్రం. మన తరం 4 తరాలు దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ తర్వాత వచ్చినటువంటి జనరేషన్ మన బిడ్డలు వాళ్ళు కూడా అలాగ అలవాటు చేసినట్టయితే వాళ్ళు మళ్ళీ 4 తరాలు, ఆ తర్వాత జనరేషన్ అలాగా మనం దేవుని మన పిల్లలకు అలాగ అలవాటు చేసినట్టయితే సమృద్ధి దేవుడు మన కుటుంబాల్లో కుమ్మరిస్తాడు. తద్వారా మన కుటుంబంలో నలుదిక్కులా దేవుడు మనకి సమాధానం ఇస్తాడు. దేవుని స్తోత్రం. ఈ మాటలు వింటున్నటువంటి నా సహోదరి, నా సహోదరుడా, ఖచ్చితంగా మనం ఇవ్వాలని లేదు, ఇస్తే మీకు మేలు. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్.